హలో డియర్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మన ఛానల్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. వీడియోస్ అన్నీ మళ్ళీ వస్తాయి. ప్లీజ్ ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు. ఇప్పటి నుంచి అయితే వ్లాగింగ్ అయితే కంటిన్యూగా వస్తుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హడావిడి ఏంటంటే మా చిన్నోడు ఉయ్యాల ఫంక్షన్ ఇంట్లో జరుగుతుంది, మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో నేను అదంతా కూడా నా మెమరీస్ కూడా ఉంటుంది అని చెప్పేసి నేనైతే మొత్తం వ్లాగ్ చేస్తున్నాను. మా పెద్దోడైతే మొత్తం ఫ్రెష్ అయిపోయి డ్రెస్ ఇంకా రాలేదని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. కిందైతే హడావుడిగా ఉంది. డెకరేషన్ అది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈలోపు మనం రెడీ అయిపోదాము. అలాగే నా వీడియో మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి మన పాత సబ్స్క్రైబర్స్ కానీ అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఏ బిగ్ వెల్కమ్. మళ్ళీ కూడా ఇప్పుడైతే మా చెల్లి అయితే చిన్నోడితో ఆడుకుంటుంది. ఈలోపు మనం అయితే ఫ్రెష్ అయిపోదాం. ఈ రోజుకి నేను తీసుకున్న డ్రెస్ అయితే శారీ, మా చెల్లెమో హాఫ్ శారీ తీసుకుంది. కింద డెకరేషన్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి చూడడానికి వచ్చేసరికి మా చిన్నోడైతే తెగ ఆడేసుకుంటున్నాడు. ఆ విజయ్ దుపాటి అని అయితే నేమ్ పెట్టాము. అదే అక్కడ ఫ్లెక్స్ కూడా అదే చేయించాము. బ్లూ కలర్ థీమ్తో అయితే డెకరేషన్ చేయించబోతున్నాము. బాబీ అని ఇక్కడ డెకరేషన్ అది కూడా చాలా బాగా చేస్తాడు. పెద్దాపురం ఇంకా దగ్గరలో కాకినాడ డిస్ట్రిక్ట్ అంతా కూడా చూసుకుంటున్నాడు, ఈస్ట్ గోదావరి. ఒకవేళ కావాలంటే మీరు నన్ను అడగచ్చు. చాలా రీజనబుల్ ప్రైసెస్తోనే చేస్తాడు డెకరేషన్. చాలా ఆసమ్ ఉంటుంది. మా పెద్దోడు చూసారా, ఇంకా హడావుడైతే మామూలుగా లేదనమాట. ఆ రోజు యాక్చువల్గా ముందు రోజు నైటే వాడికి ఫీవర్ వచ్చింది, అయినా కూడా చాలా యాక్టివ్గానే ఉన్నాడు. థ్యాంక్ గాడ్ నిజంగా, లేకపోతే చాలా అప్సెట్గా ఉండేవాడు. అజయ్ గారు అయితే దగ్గరుండి డెకరేషన్ అండి మొత్తం సెటప్ అయితే మాత్రం ఆయనే చూసుకుంటున్నారు. ఆ రోజు యాక్చువల్గా 16th డే అనమాట, మా చిన్నోడు ఉయ్యాల ఫంక్షన్ రోజు. కొంచెం ఎర్లీగా పెట్టుకున్నాము. అది రీజన్ ఏంటనేది మళ్ళీ చెప్తాను. ఆ రోజు కూడా నాకు ఇంకా హీల్ అవ్వలేదు, కొంచెం నీరసంగానే ఉంది. బట్ బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. నా శారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, మా చెల్లి వైలెట్ అండ్ గోల్డ్. చాలా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలని అనుకున్నాము, అలాగే రెడీ అయిపోయాము. నాకైతే చాలా ఇష్టం లాంగ్ హెయిర్ ఇంకా యాక్సెసరీస్ అన్నీ పెట్టుకోవడం. కానీ అకేషన్ ఉండాలి కదా, అకేషన్ ఉన్నప్పుడు మాత్రం నేను అస్సలు మిస్ అవ్వను, కంపల్సరీ రెడీ అవ్వాలని అనుకుంటాము. నా హెయిర్ అంతా కూడా పోచపాటం అలాగే హెయిర్ కట్స్ వల్ల పోయింది. నేను విగ్ పెట్టుకున్నాను. మా చెల్లిదైతే న్యాచురల్ హెయిర్ ఒరిజినల్ తంది. నేనైతే విగ్ పెట్టుకున్నాను, షవరం ఉంటుంది కదా పెట్టేశాను అనమాట. నేనైతే కిందకు వచ్చాను. ప్రేయర్ అది కూడా స్టార్ట్ అయిపోయేలా ఉందని చెప్పేసి నేను కిందే కూర్చున్నాను. పైనుంచి అస్తమాను పద్దాక అటు ఇటు తిరగడం కొంచెం ఇబ్బంది కదా. నాకు కూడా సిజరీన్ అయ్యి ఓన్లీ 16 days అయింది కాబట్టి నేను ఎక్కువ తిరగకూడదని అనుకున్నాను, రెస్ట్ తీసుకుందామని. బట్ నేను అస్సలు కుదరలేను, తిరుగుతూనే ఉన్నాను. అజయ్ గారు బాబుని తీసుకొని కిందకి తీసుకొస్తున్నారు. నేను ఆయన అయితే ఇంకా ప్రేయర్లో కూర్చుందామని స్టార్ట్ అయిపోయాము. నాకు పైన ఎవరు లేరని మా మమ్మీయే నాకు వీడియో తీసింది. మా మమ్మీ స్టార్ట్ చేసింది ప్రేయర్. చెల్లి, తమ్ముడు
అజయ్ గారి అత్తయ్యలు, అక్కలు, బావగారులు అందరూ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. అంత దూరం నుంచి మేము పిలవగానే వచ్చి మాతో టైం స్పెండ్ చేసి మా బాబుని బ్లెస్ చేసి వెళ్ళారు. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగానే నేను అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. మావయ్య గారు, మిన్ను అయితే మాత్రం ఒక చోటే ఉన్నారనమాట. మిన్ను ఇంకా మావయ్య గారు వస్తే మావయ్య గారితోనే ఉంటారు. మనవరాలు పూర్తి పేరు ఎప్పుడు పిలవలేదు, నైస్ అనే పిలుస్తాం. దాని ఫస్ట్ పుట్టినప్పుడు ఇలాంటి కార్యక్రమానికి నేను హాజరయ్యాను. అంటే తనకి బాబు పుట్టినప్పుడు కాదు, ఆ పిల్ల పుట్టినప్పుడు మరి పెద్దాపురంలోనే ఈ విధమైన కార్యక్రమాన్ని అప్పుడు ఏర్పాటు చేశారు. ఆ బిడ్డని ఉయ్యాల్లో వేయడం అనేటువంటి ఆరాధనలో నేను పాల్పంపులు పొందాను. మళ్ళా తిరిగి జరుగుతున్న కార్యక్రమం తండ్రి ఇంకను మహిమఘనంగా జరిగించి మా మధ్యకు దైవజనం తీసుకొచ్చారు. క్షేమకరముగా చెప్పడం మాటలను బట్టి తండ్రికి వందనాలు. ఫస్ట్ నా కోసం మాట్లాడింది అయితే మా తాతయ్య గారు. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు నిజంగా. ఆయన విషయంలో కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తర్వాత మా బాబాయ్ ప్రేయర్ చేశారు. ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడైతే అమ్మమ్మ టెస్టిమోనీ చెప్తుంది ప్రేయర్ ఎందుకైతే పెట్టామని. చాలా అప్స్ అండ్ డౌన్స్ అయినాయి నా ప్రెగ్నెన్సీ విషయంలో, చాలా కాంప్లికేషన్స్ అయినాయి. వాటన్నిటి కోసం అని చెప్పేసి చాలా గ్రేట్ఫుల్గా దేవుని కోసం అని చెప్పి మేము ప్రేయర్ పెట్టుకున్నాం ఆ రోజు. ఇంకా ఉయ్యాల ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రేయర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబుని ఉయ్యాల్లో వేయాలి. వేసిన తర్వాత అందరూ వచ్చి బ్లెస్ చేస్తారనమాట. అది జరుగుతుంది ప్రస్తుతానికి. ఫుల్ హడావిడిగా ఉంది ఆ రోజు. మా వాడికైతే ఫీవర్ ఉంది. సో అందుకని అలాగ వాళ్ళ డాడీ దగ్గరే ఉండిపోయాడు మా పెద్దోడు. ఇంకా ఈలోపు ఉయ్యాలన్నీ కూడా సెట్ చేస్తుంది పిన్ని. అందరూ చుట్టాలందరినీ దగ్గర ఉండమన్నారు. ఇప్పుడు ఒకేసారి అందరూ ఉండగా వాళ్ళ మధ్య ఇప్పుడు ఉయ్యాల్లో వేయాలి బాబుని. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. అసలు ఆ రోజు ఇంత బాగా జరుగుతుందని కూడా నేను అనుకోలేదు. మేము చాలామందిని పిలిచాము. చాలా గ్రాండ్గా కూడా జరిగింది. ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పి రివ్యూ వచ్చింది. అదైతే జుంటియే అరేంజ్ చేసింది లంచ్ అంతా. మంచి ప్లేస్ నుంచి అయితే తను ఆర్డర్ పెట్టింది ఫుడ్. ఆ బాబుని ఉయ్యాల్లో వేసినప్పుడు చాలా నేను ఎమోషనల్ అయిపోయాను. ఎందుకంటే నేనే ఇంకా చిన్నదానన్న ఫీలింగ్లో ఉంటాను నేను. నాకు 2 బేబీస్. ఆల్రెడీ ఒకడు నా పక్కన ఉన్నాడు, ఒకడు ఉయ్యాల్లో ఉన్నాడు. అసలు ఇంత ఎఫెక్షన్ బాబు మీద ఇంతమంది వచ్చారు. అసలు చాలా దూరం నుంచి వచ్చారు. మేము పెద్దాపురంలో ఉంటాం, మీ అందరికీ తెలుసు. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండి నేను ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటున్నాను. అందరూ కూడా ఆఫీస్ లీవ్స్ పెట్టుకొని పర్మిషన్స్ అడిగి రాజమండ్రి నుంచి ఇంకా చాలా దూరాల నుంచి వచ్చారు నా కోసం, మా పిల్లల కోసం. నేనైతే చాలా సూపర్ ఎక్సైటెడ్, ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను నేను లాస్ట్ మినిట్లో పిలిచిన వాళ్ళు కూడా వచ్చారు. ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా నన్ను హ్యాపీగా ఉంచాలని. నేనైతే నిజంగా అందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను నేను. చాలా థ్యాంక్స్ రియల్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ. నేనైతే రియల్లీ బ్లెస్డ్ అని చెప్పచ్చు, నా పిల్లలు నేనుని. ఈలోపు కూడా ఒక గుడ్ న్యూస్ కూడా జరిగింది ఆ రోజే. బాబు పుట్టిన దగ్గర నుంచి కూడా చాలా హ్యాపీనెస్సే నా లైఫ్లో. చిన్న బాబు వచ్చిన తర్వాత, పెద్ద బాబు వచ్చినప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా
బాగుంది ఇంట్లో కూడా అన్నీ కూడాని. చిన్న బాబు పుట్టాక కూడా మేము చాలా నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక మంచి విషయం అయితే మాకు ఆ రోజే తెలిసింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము అజయ్ గారు, నేను. ఒకటి హ్యాపీగా ఉన్నా, నెక్స్ట్ మూమెంట్ ఆయన మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోతున్నారు కాబట్టి అది కూడా కొంచెం నాకు బాధ ఉంది లోపల. బట్ మా కోసమే కదా వెళ్తారన్న ఒక థాట్‌తో ఉన్నాను నేను. జుంటి అలాగే మావయ్య గారు మేమందరం కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు ఇంత బాగా జరుగుతుందని. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇదంతా కూడా రికార్డ్ చేద్దాము అని నాకు అసలు యాక్చువల్గా లేదు. బట్ ఇది నాకు లైఫ్ లాంగ్ ఉండాలి, నా ఛానల్లో ఉండాలి ఈ వీడియో అని చెప్పేసి నేను ఇది రికార్డ్ చేశాను. యాక్చువల్గా నేను కన్సీవ్ అయినప్పుడు స్టాప్ చేశాను బ్లాగింగ్ అన్నీ కూడా. నేను రీల్స్ కూడా పెట్టేదాన్ని కాదు. చాలా సఫికేటింగ్గా ఉండేది నాకు ప్రెగ్నెన్సీ అంతా కూడా. త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ నేను చాలా హెవీగా ఫీల్ అయ్యేదాన్ని. నేను ఆఫీస్ కూడా మానేశాను. మానేసి లీవ్లో ఉన్నాను నేను. కానీ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అది నేను మొత్తం నా సబ్స్క్రైబర్స్కి, నా ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకనే నేను ఇది మళ్ళీ ట్రై చేశా. నాకు ఎప్పుడు ఉండే సపోర్ట్ నాకు మళ్ళీ ఇస్తారని నమ్మకంతో నేను మళ్ళీ పెట్టాను. ప్లీజ్ నా ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి కూడా మళ్ళా సపోర్ట్ చేయండి నాకు, నా ఛానల్ని. అలాగే నా వీడియోస్ అన్నీ కూడా చూడండి. మంచి కంటెంటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా ప్రెగ్నెన్సీ నేను ఎంత ఫేస్ చేశాను అది కూడా నేను వేరే వీడియో చేసి చెప్తాను మీకు. నేను ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి నేను ఈ క్రేడల్ సెరమనీని ఇక్కడితో ఆపేస్తున్నాను. నా పిల్లల్ని నన్ను అలాగే బ్లెస్ చేయమని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పటి నుంచి కూడా నా ఛానల్ని అయితే కంటిన్యూగా చూస్తారు మీరు. నా షార్ట్స్ అలాగే రీల్స్ కూడా మీరు చూసి నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. లాస్ట్లో అయితే మేము క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా చేసేసుకున్నాము. ఎందుకంటే అజయ్ గారు ఉండట్లేదు కాబట్టి క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా జరగాలి ఇదే ప్రేయర్లో అని చెప్పేసి మేము కేక్ కూడా తెప్పించాము. ఫైనల్గా అంతా కూడా అయిపోయింది. మేము క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా చేసేసుకున్నాము హ్యాపీగా. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు లంచ్ అది ఉంటుంది. లంచ్లో కూడా చాలా మంచి ఫుడ్ అయితే మేము అరేంజ్ చేసుకున్నాము. అందుకనే నేను షేర్ చేసుకుందామని నేను ఇదంతా బ్లాగ్ చేశాను. మా పిన్ని ద మెయిన్ సపోర్టర్ నాకు. పిన్ని, అమ్మమ్మ, మమ్మీ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలాగా హ్యాపీగా ఉంచినందుకు. బాయ్ బాయ్.